ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులేడ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగచేయుట ద్వారాను మనలను రక్షించను. తీతుకు 3వ అధ్యాయము 4 మరియు 5. ఈ నవీన ప్రపంచంలో శుభ్రపరిచే ఎన్నో వస్తువులు ఉన్నాయి. వీటి గురించి తెలియచేయడానికి ఎన్నో ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన శక్తివంతమైన ఆత్మీయ డిటర్జెంట్ను గూర్చి ప్రకటించడంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నాం? ఆ డిటర్జెంటు ప్రభువైన యేసు రక్తం. ప్రజలు కేవలం మాయాకత్వంలో రక్షణ కొరకు ఇటు అటు తిరుగుతున్నారు. ఏ నది నీళ్ళు మానవుని పాపాన్ని శుద్ధి చేయలేవు. అలాగే ఓ వ్యక్తి ఎన్ని యాత్రలు చేసినా జంతువు బలి కానీ నరబలి కానీ ఇచ్చిన పాపాలను తీసివేయలేవు. మంచి పనులు కాక లేక మతము కాని ఎవరిని పరలోకం తీసుకెళ్ళలేవు. కేవలం ప్రభువైన యేసు రక్తం మాత్రమే ఒక వ్యక్తి పాపాలను హిమము కంటే తెల్లగా, గొర్రెబొచ్చు కంటే తెల్లగా శుద్ధి చేయగలదు. నశించే వారికి ఈ నూతన శుద్ధీకరణ వెర్రితనముగా అనిపిస్తుంది, కానీ విశ్వసించి రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రార్థన. యేసు ప్రభువా, విశ్వాసంతో నీ ప్రశస్త రక్తాన్ని నా మనసుపై, హృదయంపై, దేహంపై, ప్రాణంపై ప్రోక్షిస్తున్నాను. నా యజమానునికి అర్హమైన పాత్రగా ఉండునట్లు నన్ను శుభ్రంగా కడుగుము. సాటిలేని యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమెన్.